ఫస్ట్‌గా కుకింగ్ నేర్చుకున్నప్పుడు మీరు చేసిన వంటేదో మీకు గుర్తుందా? ఖచ్చితంగా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఫస్ట్ టైమ్ చేసినా కూడా బానే చేసావే, చాలా బావుందనే అప్రిసియేషన్ ఖచ్చితంగా వచ్చే ఉంటుంది గదా! నేనేదైనా ఫస్ట్ టైమ్ చేసిన వంట బాగా కుదిరితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ టొమాటో పచ్చడి రెసిపీ కూడా నేను ఫస్ట్ టైమ్ చేస్తున్నాను ఎక్కువ క్వాంటిటీలో. ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు బాగా కుదిరితే మాత్రం చాలా సాటిస్ఫైడ్‌గా అనిపిస్తుంది గదా! ముందు ఆయిల్‌లో టొమాటోలు మగ్గించేసుకోవాలి. అందులోనే చింతపండు, పసుపు కూడా వేసేసుకోవాలి. టొమాటో మగ్గడానికే టైం పడుతుంది. మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ అన్నమాట. టొమాటో బాగా మగ్గిపోయిన తర్వాత అందులో సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకోవాలి. ఇంకా తర్వాత తాలింపు వేసుకోవడమే. వెల్లుల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది. తాలింపులో నేను ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత ఇది బాగా చల్లారిన తర్వాత మగ్గించుకున్న టొమాటోలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక గ్లాస్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవడమే. చాలా బాగా కుదురుతుంది. ఫస్ట్ టైం చేసినా కూడా బిగినర్స్ అందరూ ట్రై చేయొచ్చు. ఇలా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నామా, ఎప్పుడైనా కర్రీ చేయకపోయినా, బ్రేక్ఫాస్ట్ లోకి చట్నీ చేయకపోయినా అప్పటికప్పుడు వేసుకొని అలా తినేయచ్చు. బిగినర్స్ మస్ట్ ట్రై దిస్ రెసిపీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.